దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయము. దావీదు తన ఇంట నుండి ప్రవక్తయైన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడయున్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో చెప్పెను. ఆ రాత్రియందు దేవుని వాక్కు నాతానునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసముకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చెయ్యక, ఒకానొక గుడారములోనూ ఒకానొక డేరాలోనూ నివాసము చేసితిని. నేను ఇశ్రాయేలీయులందరి మధ్యనూ సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రానులతో ఆలయము కట్టకుంటిరేమి అని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేనొక మాటయైనను పలికియుంటినా? కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివయ్యుండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని, నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసితిని. లోకములోని ఘనులకు కలిగియున్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును. వారు మరీ తిరుగలాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచూ వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారినందరినీ నేను అణచివేసెదను. అదియు కాక యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసితిని. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను. నేను అతనికి తండ్రి అయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటికినీ స్థిరముగా నుండునని అతనికి తెలియజేయుము.